ప్రైజ్ లార్డ్. 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు 2 పత్రికలు రాస్తారు. అందులో ఆయన అద్భుతమైన విషయాలు వారితో చర్చిస్తూ, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, మీలో ఏమైనా అపవిత్రత ఉంటే దాన్ని ముట్టకండి, ప్రతి అపవిత్రతకు దూరంగా ఉండండి. దేవునికి నచ్చనిది ఏంటంటే అపవిత్రత, అపరిశుద్ధత, పాపము. అంతే. దేవునికి నువ్వు నచ్చాలంటే, దేవునికి ఇష్టంగా ఉండాలంటే నీలో ఆయన చెప్పినట్లుగా చేసే లక్షణం ఉండాలి. ఆయన ఏం చెప్పారు? మనుషులను అసహించుకోమని చెప్పలేదు, మనుషులకు దూరం అయిపోమని చెప్పలేదు, పాపానికి దూరంగా ఉండమని చెప్పారు. ఆయన కూడా అదే చేశారే. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆ పనే చేశారే. ఆయన పాపులతో కలిసిపోయాడు, పాపులతో భోజనం చేశాడు, పాపులను హత్తుకున్నాడు, రోగులను హత్తుకున్నాడు, సమాజం చేత త్రోసివేయబడిన వారిని, చీ అనుకున్న వారిని ఆయన చెంత చేర్చుకున్నాడు. దేనిని అసహించుకున్నారంటే పాపాన్ని అసహించుకున్నారు, అబద్ధాన్ని అసహించుకున్నారు, దుర్మార్గతను అసహించుకున్నారు, వ్యభిచారమును అసహించుకున్నారు, ఒక దొంగతనాన్ని అసహించుకున్నారు. అది ఆయన చేయలేదు, అది చెయ్యొద్దని చెప్పారు. అంతే. యేసు ప్రభు బోధ అంటే ఇదేనండి. యేసు ప్రభు బోధ అందరినీ దూరం చేసేసుకోమని చెప్పిన బోధ కాదు. పాపానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఏ పాపమైతే మీరు చేస్తున్నారో అది మీకు కీడు చేస్తుంది, అది మిమ్మల్ని మరణానికి నడిపిస్తుంది, అది మీరు మానవ జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంది, అది మీ జీవితాలని, మీ కుటుంబాలని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఆ పాపం జోలికి వెళ్ళొద్దని ప్రభు చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తూ, మీరు అపవిత్రులై ఉండొద్దు, పాపములకు దూరంగా, అపవిత్రతకు దూరంగా ఉండండి అని చెప్పి ప్రభు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. అదేంటి తెలుసా? నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారో వారు ప్రభుతో ఉండగలరు, ప్రభు వారితో ఉండగలరు. నేను పరిశుద్ధుడైనాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమని ప్రభువు లేవీకాండంలోను పేతురుపత్రికలోను కూడా తెలియచేశారు. ఆయన పరిశుద్ధుడు. మనం కనుక ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి మనం సిద్ధపరచుకుంటే ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నా కుమార్తెలై ఉంటారు, మీరు నా కుమారులై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటాను. ఎంత గొప్ప వాగ్దానం ఇది. అక్కడ ఉదయకాల సమయంలో నాకు ఎవరున్నారు అనుకుంటున్నావా? నా తల్లి లేదే, నా తండ్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే, ఒకవేళ తండ్రి ఉన్నా కూడా ఆయన నాకు ఏమీ చేయలేకపోతున్నారు, నన్ను పట్టించుకోలేకపోతున్నారు అని ఒకవేళ నువ్వు మనసులో నీకు బాధ ఉంటే కనుక ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకో. నీకు పరమ తండ్రే తండ్రిగా ఉండబోతున్నారు. ఆయనను మించిన తండ్రి ఎవరు? ఆయనను మించిన ఆప్యాయత ఎవరు పంచగలరు? ఆయనను మించిన ఆదరణ నీకు ఎవరు ఇవ్వగలరు? ఎప్పుడు కృంగిపోవద్దు. ఆయనను కుమార్తెగా, కుమారుడిగా స్వీకరిస్తున్నారు. గొప్ప వ్యక్తికి మన కూతురులం, కొడుకులం అయ్యామనుకోండి, మనకు ఎంత విలువ ఉంటుంది, ఎంత ఆధిక్యత ఉంటుంది. మరి గొప్ప గొప్ప నాయకులకి కుమార్తెలు, కుమారులు ఉంటారు కదా, వాళ్ళు ఎంత విలువను పొందుకుంటారు ప్రపంచంలో. హైదరాబాద్కి ఒకసారి ట్రంప్ గారు అమ్మాయి వచ్చారు. ఆమె వస్తే నిజంగా హైదరాబాద్ అంతా ఎంత హడావుడి జరిగిందో. ప్రపంచంలో ఒక గొప్ప దేశానికి ప్రెసిడెంట్ అయినటువంటి వాని యొక్క కుమార్తె ఒక ప్రాంతానికి వస్తే ఆమె విలువ ఎంత గొప్పది. అవును, ఒక లోకంలో ఒక అధికారి కుమారుడికి అంత విలువ ఉంటే, శ్రీమంతుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అయిన దేవునికి మన కుమారులం, కుమార్తెలమైతే మనకి ఏది తక్కువైతుంది చెప్పండి? మనకి ఏది కొదువు ఉంటుంది చెప్పండి? ప్రభు నీకు తండ్రిగా ఉంటాడు, నువ్వు ఆయన బిడ్డవు, ఆయన కూతురువి, ఆయన కొడుకువి. ఆయన నిన్ను చేర్చుకుంటాడు. కృంగిపోవద్దు. ప్రభు కొరకు నమ్మకంగా జీవించు. ప్రభు కొరకు నువ్వు బ్రతికితే ప్రభు నిన్ను నిలబెడతాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ లోకంలో ఎలా ఉండాలో నేర్పించావు నాయన. మేము నీ వలే ఉండగలిగితే, నీ మార్గాలను జీవించగలిగితే మమ్మల్ని నీ కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించే దేవుడు అయినావు. అట్టి కృప ఈ వాగ్దానాన్ని వీక్షించిన మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.